మూడు కాలములు ఎందుకుడను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందుకుడను యోగి కావాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడి ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నాడు. దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. తాను దైవము స్థాయికి చేరాలి, కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. ఈ వ్యాపారం ఎటువంటివి? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం. తిరుపతికి పోతుంటాం, రామేశ్వరం పోతుంటాం, శ్రీకి పోతుంటాం, అమర్నాథ్కి పోతుంటాం, కేదార్నాథ్కి పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని. ఈ ఖర్చైన డబ్బంతా కూడా తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏ శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు. నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? నిజముగా ఇట్టివారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. దైవం నీ వెంట్రుకలను కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు. దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ ఫలమును ఆశించి, వస్తువులను ఆశించి, క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు, భక్తులకు భక్తులుగా మారిపోతున్నారు. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు. ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను పోరాడారు. కరిమకరి క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలములు పోయేటప్పటికీ జ్ఞానబలము ప్రవేశించింది. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీదము చెప్పేది గురుడు తండ్రి హరిజేరుమనేది తండ్రి అన్నాడు. కనుకనే మనము భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము. ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు. దీనిని త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. త్రిమూర్తి అనగా ఏమిటి? 3 తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి జ్ఞానశక్తియే. భావమును సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ. సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. కనుకనే నీ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థనలు సల్పాలి. దీనినే త్రిపుటి, త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, 3 ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకు ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. కనుకని ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? ఆధారమే లేకపోతే